ఇంకొక వార్త కూడా వచ్చింది, ఈటల రాజేందర్నే అధ్యక్షుడు చేస్తారనేటువంటి చర్చ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉంది. ఈటల వైపే బీజేపీ మొగ్గు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు, ఈటల రాజేందర్కు స్పష్టం చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. చివరి క్షణం వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీలో గతంలో నితిన్ గడ్కరీ జాతీయ అధ్యక్షుడు ఉండే కంటే ముందు ఎవరైనా సరే ఏ స్థాయిలోనే సరే మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఒకసారి అధ్యక్షుడైనటువంటి వాళ్ళు వెంటనే మరోసారి అధ్యక్షుడు కాకుండా ఆ తర్వాత కనీసం ఒక టర్మైనా గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ అధ్యక్షుడు కావడానికి భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ యొక్క సొంత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి నిర్ణయం. నితిన్ గడ్కరీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి జాతీయ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అయినప్పుడు ఆ కమిటీలో రెండవసారి కూడా అధ్యక్షుడు కావచ్చు, వరుసగా 2 సార్లు అధ్యక్షుడు కావచ్చు, ప్లస్ 2 ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని 3 ఏళ్ళు చేసిరు. అంతకుముందు ఒక అధ్యక్షుడు 2 ఏళ్ళే ఉండేది, దాన్ని 3 ఏళ్ళు చేసిరు. ఒక అధ్యక్షుడు వచ్చి ఆయన తేరుకొని పనిచేసే లోపే 6 నెలలు 7-8 నెలలు అయిపోతుంది, ఆయన వెంటనే మళ్ళీ దిగిపోయేసప్పటికి 2 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి కనీసం 3 ఏళ్ళు ఉండాలని 3 ఏళ్ళు మార్చుకున్నారు. రెండవసారి కూడా అధ్యక్షుడిగా ఉండవచ్చు అనేటువంటిది కూడా మార్చుకున్నారు. అంటే కంటిన్యూస్గా వరుసగా రెండవసారి అధ్యక్షుడిగా ఉండొచ్చినటువంటి రాజ్యాంగం మార్చుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే అదే ఏ గడ్కరీ కోసమైతే రాజ్యాంగం మార్చుకొని ఏ గడ్కరీని అయితే రెండవసారి అధ్యక్షుడిగా చేయాలనుకున్నారో అనేక కారణాల చేత ఆసారి గడ్కరీ రెండోసారి అధ్యక్షుడు వరుసగా కాలేకపోయారు. కానీ దేశంలో అనేక మంది లబ్ధి పొందారు. తెలంగాణలో కిషన్ రెడ్డి వరుసగా రెండోసారి అధ్యక్షుడయ్యారు. అనేక జిల్లాల అధ్యక్షులు వరుసగా రెండోసారి కంటిన్యూ అయిపోయారు ఆ రాజ్యాంగం మార్పు వల్ల. కానీ ఎవరి కోసమైతే కేవలం గడ్కరీ కోసం మాత్రమే రాజ్యాంగం మార్చారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కానీ గడ్కరీ కాలేకపోయారు అనేక కారణాల చేత. అప్పుడు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడయ్యారు. కాబట్టి చివరి క్షణం వరకు కూడా ఎవరికి అధ్యక్ష పదవి వస్తుందంటే అధికారికంగా ప్రెస్ రిలీజ్ వచ్చేంత వరకు కూడా అధికారికంగా ఎన్నికలు ఇప్పటికే వరుసగా 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినట్టుగా భారతీయ జనతా పార్టీ మేఘాలయ, అస్సాము, ఛత్తీస్గఢ్ అట్లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్ 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులేమో అయిపోయారు. అండమాన్ నికోబార్ కూడా అయిపోయింది, లక్షద్వీప్ కూడా అయిపోయింది. అట్లాంటి రాష్ట్రాలు పార్టీ అంతర్గతంగా సంస్థాగతంగా ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రాష్ట్రాలని అధ్యక్షుల నియామకాలు కూడా జరిగిపోతున్నాయి, ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి. తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగితే సరే పేరుకి ఎన్నికలు అనేటువంటివి నామినేషన్లు వేయాలేవో కానీ యునానిమస్గా జరగాలి. ఈటల రాజేందర్ అధ్యక్షుడు అవుతారు అనేటువంటి చర్చ సాగుతుంది. ఈటల రాజేందర్ బీసీకి ఇస్తే ఈటల రాజేందరు, అరవింద్ ధర్మపురి పోటీలో ఉన్నారు. బీసీ ఇవ్వకపోయినా పర్లేదు, మనం బీసీని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించి ఓసీని రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇచ్చినా తప్పులేదు. ఆయనకు క్లియర్గా చెప్తాము, రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి రూల్ ఏం లేదు. మహారాష్ట్రలో అదే జరిగింది, మీకు హర్యానాలో అదే జరిగింది. హర్యానాలో బీసీ ముఖ్యమంత్రి అయితే ఓసీ అధ్యక్షుడిగా ఉన్నారు. మహారాష్ట్రలో బీసీ బాంబేకి వేరే ఉంటారు, మహారాష్ట్రకి వేరే ఉంటారు, అధ్యక్షులు వేరే ఉన్నారు, ఓసీ ముఖ్యమంత్రి అయ్యారు. రాజస్థాన్లో అట్లే బీసీ పార్టీ అధ్యక్షుడు ఉంటే ఓసీ అధ్యక్షుడయ్యారు, ఓసీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్లో ఓసీ పార్టీ అధ్యక్షుడు ఉంటే బీసీ ముఖ్యమంత్రి అయ్యారు. ఛత్తీస్గఢ్లో కూడా ఓసీ రాష్ట్ర అధ్యక్షుడైతే ఎస్టీని ముఖ్యమంత్రి చేసిరు. ఒడిశాలో కూడా అంతే, ఓసీ రాష్ట్ర అధ్యక్షుడైతే ఎస్టీని ముఖ్యమంత్రి చేసిరు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి కావాలనేటువంటి నిబంధన భారతీయ జనతా పార్టీలో ఎక్కడ లేదు. కాబట్టి ఓసీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఈటల రాజేందర్కి ఏ పదవి ఇవ్వాలి, ఈటల రాజేందర్కు అమిత్ షా ఇచ్చినటువంటి హామీ మేరకు ఏ పదవి ఇవ్వాలి, పార్టీని ఎవరు నెగ్గుకు రాగలుగుతారు, పార్టీలో ఉన్నటువంటి పాత వాళ్ళెవరు, కొత్త వాళ్ళెవరు, అనేకమైనటువంటి చర్చలు సాగుతున్నాయి. దాంట్లో ఈ చర్చలు ఆ చర్చల మీద ఎవరు అధ్యక్షుడవుతారు, ఎవరు కావాలి, పార్టీలో ఎవరి వర్గం కావాలి, ఎవరి వర్గం కాకూడదు, జాతీయ పార్టీలో ఏం చర్చ జరుగుతున్నది, పార్టీని ఎవరు నడపగలుగుతారు, మొదటి నుంచి పార్టీలో పుట్టినటువంటి వాళ్ళకి ఆ శక్తి ఉందా, పార్టీని లీడ్ చేసేటువంటి శక్తి ఉందా లేదా, ఇట్లా అనేకమైనటువంటి చర్చలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ వైపు కొంత మొగ్గు చూపుతుంది జాతీయ అధిష్టానం అనేటువంటిది ఒక చర్చ వచ్చింది. ఇప్పటికే ఈటల రాజేందర్కి ఫోన్ కూడా చేశారు, కన్ఫర్మ్ కూడా చేశారు, నువ్వు సిద్ధంగా ఉండు, ఏర్పాట్లు చేసుకో, అట్లా జాగ్రత్తగా ఉండు అనేటువంటి మాట
అమిత్ షా దగ్గర నుంచా లేకపోతే బీజేపీ అధిష్టానం నుంచి ఈటల రాజేందర్కు ఒక మెసేజ్ కూడా వచ్చింది అనేటువంటిది ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి బీజేపీలో కొంతమందికి వస్తున్నటువంటి సమాచారం. అదే ఈటల రాజేందర్ ఒక్కడే నడపగలుగుతారా, ఈటల రాజేందర్ టీం ఎట్లా ఉంటుంది, ఈటల రాజేందర్ అయితే ఆయన గత చరిత్ర ఏంటి, ఇట్లా అనేకమైనటువంటి చర్చోపచర్చలు మొదలు పెడుతున్నారు. ఆయన గతంలో పీడిఎస్లో పనిచేసిరు, ఆయన ఇది చేసిరు, ఆయనకు ఆర్ఎస్ఎస్ అంటే తెలియదు, లేకపోతే ఆయనకు బీజేపీ అంటే తెలియదు, పార్టీ విధానం అంటే తెలియదు, ఎట్లయితుందని ఆయన వ్యతిరేక వర్గం ఆయన తప్పించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి అన్నట్టు ఒకవైపు. ఎవరు ఎన్ని చెప్పినా ఫైనల్ అయ్యేది మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీలో ఉండేటువంటి కీలకంగా మోడీ అమిత్ షాతో పాటు ఒక 3-4 కీలక నాయకులు మాత్రమే తెలంగాణకు సంబంధించి అధ్యక్షుడు ఎవరు కావాలనేటువంటిది ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళ అభిప్రాయ సేకరణ అవన్నీ కూడా పుట్టి హాంబాక్ మాత్రమే. కేవలం తెలంగాణలో ఉండేటువంటి ఒక 3-4 సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయాలను తీసుకుంటారు. అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా లేదు. తెలంగాణలో అధికారంలోకి రావాల్సినటువంటిది 10 ఏళ్ళు వెనుకపడింది బీజేపీ అనేటువంటిది జాతీయ అధిష్టానంలో ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించి జాతీయ పార్టీ పెద్దల్లో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి భావన. తెలంగాణలో వనరులు ఉన్నాయి, బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రతిసారి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పార్టీ జాతీయ పార్టీయా, స్థానిక పార్టీయా, రాష్ట్ర పార్టీయా, దాన్ని సొమ్ము చేసుకొని రాజకీయంగా గెలవడంలో పార్టీ వైఫల్యం చెందుతుంది. కానీ తెలంగాణలో బీజేపీ గెలవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ, దాన్ని బీజేపీకి సంబంధించి ముఖ్యంగా అమిత్ షా టీం కానీ మోడీకి సంబంధించి వాళ్ళు ఇది మా ఆధ్వర్యంలో తెలంగాణలో అధికారంకు రావాల్సినటువంటి పార్టీ రాలేకపోయింది, ఇది మాకు ఒక మచ్చ అనేటువంటి బాధలో లేకపోతే ఆ భావనలో మోడీ అమిత్ షాకి సంబంధించినటువంటి టీం ఉన్నది. తెలంగాణలో బీజేపీ గెలవడానికి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కానీ దాన్ని వాడుకోవడంలో పార్టీ జాతీయ పార్టీయా, రాష్ట్ర పార్టీయా, నాయకత్వమా, వ్యూహాల ఏదో రకంగా ఫెయిల్ అవుతున్నాయి. 2023లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనుకున్నటువంటిది ఏదో కారణం చేత అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితిలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. అట్లాంటి పార్టీని ఇప్పుడు దాన్ని గాడిన పెట్టేటువంటిది ఎవరు? మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు అనేకమైనటువంటి అవకాశాలు వచ్చినాయి, ఎందుకు వాళ్ళు అధికారంలోకి తీసుకురాగలేకపోయారు, ఎందుకు వ్యూహాలు పన్నలేకపోయారు? కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లోపల నుంచి వచ్చినటువంటి వాళ్ళది కాకుండా బీజేపీ అధికారంలోకి రావడం అనేటువంటిది ఒకే ఎజెండాగా అమిత్ షా కానీ మోడీ కానీ భావిస్తున్నారు. అది ఈటల రాజేందర్ ద్వారా వస్తే ఈటల రాజేందర్నే అధ్యక్షుని చేస్తారు, అరవింద్ ధర్మపురి అయితే అరవింద్ ధర్మపురిని అధ్యక్షుని చేస్తారు. వాళ్ళ అంచనా వాళ్ళకి సంబంధించి గ్రౌండ్లో వచ్చేటువంటి లేదు, రఘునందన్ రావు ద్వారా వస్తుందంటే రఘునందన్ రావునే అధ్యక్షుడిగా వేస్తారు, రాజాసింగ్ అయితే రాజాసింగ్ ద్వారానే వస్తుంది. ఎవరు పార్టీని నడపగలుగుతారు, ఎవరు పార్టీకి సంబంధించిన విధానాలను తీసుకుపోగలుగుతారు, ఎవరు ఎన్నికల్లో నెగ్గించగలుగుతారు, ప్రజలను రప్పించగలుగుతారు, క్రౌడ్ పుల్లర్లు ఎవరు, మాట తీరు ఎవరిది బాగుంటుంది, ప్రజల్లో ఆదరణ ఎవరికి ఉన్నది, ఇట్లా అనేకమైనటువంటి అంశాలను తీసుకుంటారు. కులాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే బాగుంటుందనేటువంటిది ఉంది. బీసీ విధానం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తీసుకుంది కాబట్టి, గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి హామీ ఇచ్చింది కాబట్టి బీసీనే అధ్యక్షుడు చేస్తారనేటువంటి ప్రచారం సాగుతుంది. అయితే ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి రూల్ ఏమీ లేదు కాబట్టి ఎవరు జరుగుతుంది? ఈటల రాజేందర్ని అధ్యక్షుని చేస్తారా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా, లేదా ప్రచార కమిటీ అధ్యక్షునిగా ప్రకటిస్తారా, అరవింద్ ధర్మపురిని చేస్తారా, లేదా ఒక ఓసీని అక్కడ పెట్టేసి బీసీని ముఖ్యమంత్రి ఫేస్గా చేస్తారా, ఈటల రాజేందర్కు నచ్చినటువంటి వ్యక్తిని అక్కడ అధ్యక్ష పదవిలో పెడతారా, ఏం జరగబోతుంది అనేటువంటిది మాత్రం చర్చ సాగుతుంది. ఇవాళ 21వ తారీఖు, దాదాపుగా ఈ 8 రోజుల్లోనే 9 రోజుల్లోపే ఫిబ్రవరి 1 లోపే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేటువంటిది తేలేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. కొందరు 21 తారీఖు ఇవ్వాలనే, లేదంటే 23 తారీఖు ఎవరో ఒక అధ్యక్షుడు అవుతారు అనేటువంటి చర్చ సాగుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం బాగా చర్చ సాగుతున్నది. అయితే ఈటల రాజేందర్కు ఫోన్ వచ్చిందనేటువంటి చర్చ మాత్రం విపరీతంగా సాగుతున్నది. ఇప్పటికే కీలకమైనటువంటి నాయకులు ఈటల రాజేందర్ని సిద్ధంగా ఉండమని ఫోన్ చేశారనేటువంటి చర్చ సాగుతుంది. అయితే పార్టీ అధ్యక్ష పదవి అనేటువంటిది చివరి క్షణం వరకు కూడా, ఏ క్షణంలో ఇప్పుడు గడ్కరీ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం కాబట్టి చివరి క్షణం వరకు కూడా ఎదురు చూడాల్సిందే.